పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్కు వచ్చిన పేషెంట్లు వారి ఎక్స్పీరియన్స్ మాతో పంచుకోవడం జరిగింది. పునర్జన్ను ఆశ్రయించిన తర్వాత ఇది వారి మాట. మాది ప్రకాశం జిల్లా ఒంగోలు కందుకూరు. అక్కడి నుంచి వచ్చాను సార్. ముందు 2 ఆపరేషన్లు చదివి నాకు మళ్ళీ వచ్చేసి పైన మొత్తం వచ్చేసింది గొర్రెలాగా. నోరు అసలు తెరవలేకపోయా. ఊరికదా చిల్లులో చూసుకొని వచ్చాం. హైదరాబాద్ పోయాం. సరే వచ్చి నాకు 1 నెలకే ఇంతలా ఉందని చెప్పేసి వాసి 1 నెల వాడాము, తగ్గిపోయింది. కొంచెమేముంది, మాట్లాడటానికి లేదు. అసలుకి వచ్చి నాకు ఆడిపోతే ఆపరేషన్ చేసినాను కాడ మళ్ళీ ముక్క తీసి పైకి పంపిస్తే మళ్ళీ అది క్యాన్సర్ అని తెచ్చి మొత్తం తీసేయాలని చెప్తాడు. అందుకని ఇంకా అది తీసేసాక నేను బతికేది ఏముంది, బతికితే బతుకుతాను లేకపోతే లేదని ఆఖరి వేసుకొని వచ్చినానయ్యా. వచ్చి నాకు అన్నం తింటున్నాను. 15 రోజులు 5 రోజులకే నాకు జవాబు ఇచ్చింది అయ్యా ఈ మందు. అన్నం తింటున్నాను, ఒక్కరు మనిషిలాగా వచ్చానయ్యా. భలే ఇబ్బంది పడతానయ్యా. తిండి కడితే ఆయన తినకూడదు అన్నీ తింటూ ఉండేది. అసలు నోరు రాలేదు, ఇప్పుడే మాట్లాడటానికి పోయి హైదరాబాద్లో కూడా అది యాసిడ్ తీయాలన్నా కానీ నాకు నోరు రాదా. ఈ పంతులు కూర్చోబెట్టి తీశారు అక్కడ హైదరాబాద్. చూశారు కదండి, వారి మాటల్లో ఉన్న ధైర్యమే పునర్జన్ సాధించిన విజయం. వారి నమ్మకమే పునర్జన్ను ముందుకు నడిపించే ఇంధనం. ఇదే విధంగా మరెన్నో జీవితాలలో పునర్జన్ వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు.